ప్లీజ్ కూర్చోబెట్టి వాళ్ళందరూ ఆ మహిళా రైతులందరినీ ముందడికి రమ్మనండి. మహిళా రైతులను ముందడికి రమ్మనండి. ఆ మహిళా అక్క చెల్లెలు ముందడికి రావాలక్క. రైతు ధర్నాకు ఇచ్చేసినటువంటి రైతులందరూ కూడా లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా నిలబడికి ఎన్నుకున్నటువంటి రైతులకు డిస్టర్బెన్స్ అవుతుంది. నిలబడాలనుకునే వాళ్ళు వెనుకకు వెళ్ళి నిలబడండి. కూర్చునే రైతులను ఇబ్బంది పెట్టద్దు. అక్క కూర్చోండి. మీ మధ్యలో సార్ వస్తాడు దయచేసి సైడ్ లో నిలబడేటువంటి మన నాయకులందరూ కూడా ఈ రో ఒకటి ఖాళీ దయచేసి ఇక్కడే ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళండి ప్లీజ్. వెనక్కి వెళ్ళండి. జరగండి. ఎంతకోండి పెట్టుకుంటా ఈ మధ్య ఎవరు నిలబడద్దు దయచేసి. కూర్చోబెట్టుకోరాదన్నా. ఢిల్లీ దాకా పోయేటట్టు మీరు సంతోషంగా ఉండాలి. ఆనాడు మైరావణుడు వచ్చి రామలక్ష్మణులు ఎత్తుకపోయినంత మోసం రేవంత్ రెడ్డి చేసిండు. ఏం పథకాలు పెడుతుండో ఏం చేస్తుండో అందరికీ తెలుసు. ఒక్క పిల్లలు గుంజినందుకు వాడు దేశమంతా అలానే చేసిన దొంగ కొడుకు ఇవాళ హైదరాబాద్ సగం కూర్చేస్తాడు. చాలా మధ్యరాయి రాజశేఖర్ రెడ్డి పట్టా సర్టిఫికెట్ వచ్చిండు. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టించిండు. నడువారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కట్టించిండని చాలా వంతు బరాబరి ఊడిపిండు. వాళ్ళ గోస వాడి పిల్లలకు వాడికే తగ్గుతుంది. రుణమాఫీ అన్నాడు. 2 లక్షలు తెచ్చుకొని దమనాదన బ్యాంకులకు ఇరినాడు. ముఖ్యమంత్రి అయిన తెల్లారా ఇప్పిస్తా అన్నాడు. అన్నా అవి ఎన్ని ఉంటే ఉన్నది నువ్వు ఇచ్చే 2 లక్షలు వారే రాదు. మా పాసుబాకులు ఉన్నాయి, మాది భూమి ఉన్నది, మేమున్నాము. నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇయ్యాక అవి కట్టు ఇవి కట్టు వారి అప్లికేషన్లు మళ్ళీ తీర్చొడతలేవు. పతాకం దయచేసి పోలీసు వాళ్ళతోటి రాజ్యం నడిపిస్తాడు. మా జీతాలే ఇస్తాను. అగో మా పని ఇస్తాను. మా బిడ్డలతో బతికినోడు రేవంత్ రెడ్డి ఇంతకేళ్ళ వాళ్ళ భూమి ఇస్తలేడు. పోలీసు వాళ్ళు ఆడలు ఉంటే ఆడ పట్టపడగొడతారు. దయచేసి మీరు చూస్తా మా మనుషులే. రేవంత్ రెడ్డి ఇంతకేళ్ళు ఇస్తలేడు జీతాలు. మా తెలంగాణ పదవి బిడ్డ మీరు జర మా కన్నుడని 2 జిల్లా పరిస్థితులతోటి రాష్ట్రం తెచ్చినాం. ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాష్ట్రం వచ్చిన ఎక్కడో అరుచుకోరి. మేము తెచ్చిన తెలంగాణకు బాలవంతిరాజు పులినెత్తే చాకలోడు తెచ్చేంత పనిచేసిన కొడుకు మంచిగా రాయిరే. వచ్చి పోతుంది. ఇది 3వ యుద్ధం మోపైంది. భయపడకుర్రి. మంకమ్మతో అట్లా మీటింగ్ పెట్టాడు. ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చూద్దాం. పెద్ద మనిషి చేతగాక కొందరు రక్తం తెచ్చి ఇట్లా ఉన్నాడు. మనం చేయాలి. ఇది చేసేది ఏమున్నది? మన మోసాలు చేసి కళ్యాణాలు వచ్చి తులమ్మగారు అక్కడ 4,000 పింఛన్ అక్కడ
17,000 పింఛన్ ఎక్కడవా? 2 లక్షలు ఎక్కడవా అన్న? దేవంత్ అన్న ఆయన రెడ్డి జాతిలో పుట్టింది కానీ పూర్తిగా చిల్లర మాటలు, గుండా రాజకీయం, చిల్లర జాతి. లాస్ట్కు 10 ఏళ్ళు చేసాము, 14 ఏళ్ళు పోరాటం చేసాము, 10 ఏళ్ళు సుధా మేము చేసాము. కృష్ణమూర్తి కావాలన్నట్టే ఉండేది మా పాలన. ఎవరు ముఖ్యమోలే, దేశం మంచిగా ఉన్నది, పంటలు పడినాయి. దయచేసి చెప్తున్నా, కోటి కట్టాలు వస్తున్నాయి, బ్రహ్మాండమైన కట్టాలు వస్తున్నాయి. చాలా జాగ్రత్త. రుణమాఫీ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి వాయనం, 4,000 పింఛన్ ఎక్కడ వాయనం. చాలా మాయ బజార్ సినిమా చేసిండు. రామలక్ష్మణులు ఎత్తుకపోయినంత పనిచేసిండు. ఇప్పుడు చూద్దాం, మనం భయపడకూరి. ఎక్కడ మీటింగులు అడుగడుగునా ఎక్కడ వింటే రావాలి. జర పోలీస్ అన్న చూద్దాం, దయచేసి చెప్తానా. జర మామూలు కొట్టకూరి, బెదిరియకూరి. వారి చూద్దాం నూకల దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు జిల్లా పరిషత్తులు, సర్పంచులు అనేటోళ్ళు మనం కింది పురాణించుకోవాలి. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ఒకటే నిమిషం గట్టిగా మాట్లాడు మంచిగా. సరే ఒకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రుణమాఫీ కానీ అందరూ అంతా వచ్చిన అన్న థ్యాంక్ యూ. ఎవరికి రుణమాఫీ కాదు కదా? ఓకే, అంటే సగం ఏం చేసినా సగం మొత్తమేనా? మీరేదో అబద్ధం ఆడుతురు. అరే మన సాక్షాత్తు మనకు తెలంగాణ ముఖ్యమంత్రికి 3 అడుగులు ఉంటాడు. ఆయన ఒకటే ఎప్పుడు చెప్తుండు ఇచ్చినా అని. ఇయ్యలేదా? మళ్ళొక్కసారి అనుర్రి. మరి ఒక్క మాట చెప్తా, జర దయచేసి ఒక్క నిమిషం. గౌరవ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రైతు ధర్నా కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న నాయకుడు హరీష్ అన్న గారికి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జరంతా సంధియాలి మీరు. ఇట్రండి ఒక నిమిషం గట్టిగా ఎందుకు అన్న? ఎందుకు గతంలో కూడా ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వంలో రాకముందుకు కావాలంటే కూర్చోవాలి, జర కూర్చోవాలి, మెల్లగా సురాయించుకోరు. జర విద్యార్థి విభాగం, యోజన విభాగం, వాలంటీర్లు మీరు కూర్చోబెట్టాలి దయచేసి. కానీ గద్దెనెక్కినాక 9 తారీఖు ముందే మా విఎస్ఆర్ మనకు మాటిచ్చిండు. ఎంపీ ఎలక్షన్లలో మన హరీష్ అన్న ఊరూరా తిరుక్కుంటూ, అయ్యా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9 తారీఖు నాడు మీరు రుణమాఫీ చేస్తా అన్నారు కదా, ఎందుకు చేయలేదు అని చెప్పేసి ప్రజల ముంగట నిలదీస్తే ఏమన్నాడు? ఇలా మాట మీద ఉన్నాడా? 15 ఆగస్టు వరకు 3 విడతలుగా చేస్తా అని చేసిండు. 1 లక్ష ఇస్తున్నా, 1,00,000 వరకు రుణమాఫీ కానోళ్ళు, 1,00,000 లోపల కానోళ్ళు, 50,000 వరకు కానోళ్ళు ఇవాళ అంతకీ రోడ్డు మీద వచ్చినారు. మరి ఇవాళ ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే అన్ని మాటలు కోతలు తప్ప చేతులు దించండి. తప్పకుండా ఒక్క పిలిపిస్తే ఎవరికి వాళ్ళు బండి మీద వచ్చారు, ఆటో పెట్టలే, ఎవరికింత ఛాయ్ కొట్టు కూడా. ఇప్పుడు నేను మాట్లాడడానికంటే ముందు సిద్దిపేట శాసనసభ్యులు తండ్రి హరీష్ రావు గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములకు నా యొక్క హృదయం. వాళ్ళే అనుకుంటున్నారు ఏందవా ఈ మట్టికి పని పాట లేదా, పని లేక తిరిగేటోళ్ళే చాలా ఉన్నారు ఇంట్లో అని వాళ్ళు అంటే మాట. సుమా నేను అబద్ధం ఆడతలేను, మేము అనలేదు ఆ మాట, వాళ్ళు అన్న మాటనే నేను అంటున్నా. అగో అట్లా తిరుగుతాడు. అది ఒక్కటే చేసినావు, ఇంకేం చేసినావో చెప్పు. గ్యాస్ అంటుండు, 500 ఇస్తే మనకు గ్యాస్ ఇస్తుండా? ఇస్తలేడు. అకౌంట్లో పడతాయట, అకౌంట్లో పడుతున్నాయా? పడతలేవు. అంత ఎగనామాలే, అంత మోసము, అంత కుట్ర. ఇక రేవంత్ రెడ్డి చెప్తాడు, మీరు ఆ 2 లక్షలకు పైన ఉన్నాయి, మీరు కట్టిన మరు క్షణమే మాఫీ చేస్తా అంటాడు. ఈయనేమంటాడు, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి,
మేము చెప్పేదాకా కట్టకూరి అగో ఆయన ఒకరికి పొంతనలేని మాటలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా మోసం. వెనకట ఇప్పుడు మాది కొనాపల్లి మాకేమి చేసిందా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం లేదు. ఒక 1969 ఎస్సీలకు ఒక 1000-1200 రూపాయలతో గుడిసెలు ఊరవుతల ఆ గుడిసెలు కట్టించారు. 1200 పాటవారికి 200, పాటేలకు 100, వాళ్ళకు వచ్చేటి ఆ ఎస్సీలకు వచ్చేటి 700-800 చేతికి వచ్చినాయి. అయ్యా వాళ్ళు ఆ ఆఫీసర్లు ఊరు దాటగానే ఆ పొరకలన్నీ విక్కొచ్చి పొయ్యిలో పెట్టుకున్నారు. ఆ గుడిసెల పొరకలు అదొక్కరు చేసిండు. అచ్చా ఇంకేం చేసినట్టు ఇక ఏమి లేదు. ఒక ఇందిరమ్మ ఇండ్లని ఎన్ని ఇచ్చిండు? 25,000 ఏమో ఇచ్చిండు. ఒక 4 ఇళ్ళకి ఇచ్చి 10 ఇండ్లు పైసలు దొబ్బిండ్రు వాళ్ళ నాయకులు. ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు జనాలకు ఈ రాజకీయం అంటే ఏంటంటే తెలియలేదు. ఎప్పుడు తెలిసింది మనకు? ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత చేసిన పనులు ఇప్పుడు మా ఊరికి అన్నీ అవే. మొత్తం ఆయన ఆయామలో చేసిన రోడ్లు, స్కూల్ బిల్డింగులు, ఎర్ర బస్సులు, వాటర్ ట్యాంకులు అన్నీ మన కేసీఆర్ గారు చేసిన పనులే. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు, శూన్యం. ఇప్పుడు ఇక ఏమి లేదు. ఇక ఈయన చెప్తుండు మేము ప్రజలతోటి మేము వాళ్ళ అభిప్రాయాలు సేకరణ తీసుకుంటున్నాము, ఎన్ని ఎకరాలు దాకా ఇవ్వాలని. ఏం అభిప్రాయం లేదు, ఒట్టే కాలయాపన, మోసం చేసుడు. ఎంతమంది అభిప్రాయాలు తీసుకుంటావు? ఈ 33 జిల్లాలలో మంది ప్రజల అభిప్రాయం తీసుకొని చేసే పనులని చేస్తున్నావా ఇప్పుడు? ఒట్టి కాలయాపన కొరకు మాటలు ఏమి లేదు. దగా మోసం కుట్ర, వాళ్ళది ఇంకో పని లేదు. ఇక వాళ్ళు ఏం చేయరు. ఆదేశిస్తే ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు పెద్దలు గౌరవనీయులు ఆదేశిస్తే మేము సొంతం జేబు నుంచి పెట్టుకొనైనా అసెంబ్లీకి రమ్మంటారా, మీరు సెక్రటరియట్కి రమ్మంటారా, కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఇంటి ముందరికి రమ్మంటారు, ధర్నా చేయమంటారా? మీరు ఒక్క మాట చెప్పుర్రి, మా జేబు నుంచి పెట్టుకొని హైదరాబాద్ దాకా కూడా వస్తాం అని మేము విజ్ఞప్తి చేస్తున్నా. చివరగా నేను ఇంకొక మాట చెప్తున్నా. చివరగా మన పెద్దలు ఆదేశిస్తే మన ఊర్లలో పోయిన తర్వాత సాయంత్రము రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు చావిడి కాడ కాలబెట్టుదాం అందరం, అన్ని ఊర్లలో మన పెద్దలు ఆదేశిస్తే. నేను పెద్దలుగా గౌరవనీయులు చాలామంది మాట్లాడేటోళ్ళు నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. చంద్రమౌళి గారు ఉన్నారు, గట్ల మల్యాలకెళ్ళి వచ్చిండు. నేను మాట్లాడితే ఒక్క నిమిషం అంటుండు. మరి చంద్రమౌళి గారు మల్యాల. మళ్ళీ కొత్త పేరు పెట్టిండు. పింఛన్ లేదు, రైతు బంధు లేదు. నాది 2 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇక రాగరా ఇదేందో అదేందో ఇక ఇన్ని మాటలు చెప్తాడు. ఇక తిరిగి ఆస్తుంది బ్యాంకుకు. ఇక ఇప్పుడు తీసుకుంటాను. ఓట్లప్పుడు ఏం చెప్పిండే? వడ్లకు బోనస్ ఇస్తా. మరి ఏం చేద్దాం? చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ముందు నడతాం, కొట్లాడదాం, అంతే కదా? ఆదాపోదాం. మంచిదన్న, నమస్తే. శామంతుల లచ్చవా ఎంత లోన్ ఉన్నది? దుర్గారెడ్డి మాట్లాడుతుండు. దుర్గారెడ్డి. ఓకే, నాకు 58,000 ఉన్నాయి సార్, మాపు కాలే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి సార్, మాపు కాలే. ఆయన రామరెడ్డి 58,000 అప్పు ఉంది నీకు? ఉన్నాయి సార్, కాలే. ఏమన్నాడు? బ్యాంకుకు పోతే ఏఈఓ దగ్గర పోమన్నారు. రైతు వేదిక ఏఈఓ దగ్గర పోతే ఏఈఓ గారు ఏమన్నారు, సరే మాకు ఆదేశాలు రాలేదు, గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు వస్తే మేము చెప్తూ ఉన్నారు. బ్యాంకు వచ్చిన సార్, మరి 1,00,000 లోపు అయిపోయింది అన్నారు కదనే. నాకు కాలేదు సార్, 58,000 ఖాళీగా 1,00,000 ఎక్కడ అయినాయి సార్. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? అక్కడి నుంచి ఏమన్నా వస్తే ఆర్డర్ వస్తుంది మేము చెప్తాం. ఇప్పుడు 11వ నెల రిన్యువల్ ఉన్నది, రిన్యువల్ చెయ్యి, ఆ తర్వాత విషయం. లేకపోతే రిన్యువల్ చేయకపోతే అపరాధ వడ్డీతో పడుతుంది బ్యాంకు వాళ్ళు చెప్తాం సార్. ఈ రుణమాఫీ లేదు, మళ్ళీ ఉల్టా అపరాధ వడ్డీ. మళ్ళీ రైతు బంధు లేదు. రైతు ఎన్ని ఎకరాలు నీకు? 1 ఎకరం 1 గుంట సార్. ఎకరం గుంట. 1 ఎకరం. కేసీఆర్ ఉండగా ఎన్ని వస్తుండే పైసలు? 5,100 చిల్లర వచ్చు సార్. పక్క వచ్చు సార్. పంటకి యాసంగి వానకాలం వచ్చు సార్. ఇప్పుడు 2 పంటలకు లేదు. నేను బయటకు వచ్చి అప్పు తెచ్చుకున్నా సార్. ఎంత అప్పు తెచ్చినావు? 10,000 తెచ్చుకున్నా. ఎంత మిత్తి? 3 పైసలు మిత్తి. 3 పైసలు మిత్తికి ఇస్తారు, 2 పైసలకి ఇస్తలేరు సార్. ఇస్తలేరా? ఇస్తలేరు.
బ్యాంకులో రుణం మాఫీ కాకపోయే రైతు బంధు పడక 3 పైసల మితికి 3 తెచ్చిన పైసలు మితికిస్తాను సార్. 3 పైసలు అంటే 3 రూపాయలు అన్నట్టు. 3 రూపాయలు కాలు మొక్కినా ఊకుంటలేడు. కాలు మొక్కినా మితికిస్తున్నాడు ఊకుంటలేడు. ఊకుంటలేదా? ఊకుంటే రైతు అంత అప్పు అసలు మొత్తం కట్టమని మొన్న పోర్సు చేశాడు సార్. నేనేమన్నా పురుగుల మంది అవుతా మంది దాగదండి కాదు, పైసలు లేవు నా దగ్గర. నేను ఉన్నా కదా కొట్లాడి తెప్పిస్తా. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. ఈ 10 సంవత్సరాల రాజకీయాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ నానా అబద్ధాలు ఆడి గెలవడనుకున్న వాళ్ళు గెలిచిండ్రు, వాగ్దానాలు చేసిండు. ఆయన పుణ్యం. కాబ్దాన కొడుకు రేవంత్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చిన వాగ్దానాలలో చేసిండు, సంతోషం. అయితే గెలుస్తా అని అనుకోలేదు. ఇప్పుడు మా మాదన్న అన్నట్టు, కొనరాజుపల్లె మాదన్న అన్నట్టు గెలుస్తా అని అనుకోలేదు. గెలుస్తా అని అనుకోక ఎట్లయితే అట్లా ఏది సూతికథ కేసీఆర్ చెప్పేది ఒకప్పుడు, రానైతే రాని ఎగబెట్టుడు ఎంతసేపు అని. రానైతే రాని ఎగబెట్టుడు ఎంతసేపు అన్నట్టు అది బాగా వాడు మనసులో పెట్టుకొని ఇక రానైతే రాని ఏమన్నా కానీ అని 2 లక్షలు 2,000 రూపాయలను 4,000 రూపాయలు, ఈ 1,116లను తులం బంగారం, ఈ 5,000 దాన్ని 7,500 రైతు బంధును, ఇవన్నీ నానా కోటి అబద్ధాలు అయ్యిండు. సంతోషం. వచ్చిండు. వచ్చిన కొడుకు మొదలు వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడు, ప్రతి రైతుకు అకౌంట్లో ఉన్న డబ్బు 2 లక్షల వరకు 10,000 నుంచి 2 లక్షల వరకు కొడతా అని హామీ ఇచ్చిండు. ఇక ఆ బుక్కు వేయింది గంగల. దాని తర్వాత రేషన్ కార్డుకి వచ్చిండు. ఇక రేషన్ కార్డుకి ఎందుకు వచ్చిండా అంటే, ఒక రేషన్ కార్డు మీద అయ్యకు ఉంటుంది, కొడుకు ఉంటుంది, పెళ్ళానికి ఉంటుంది, మొగనికి ఉంటుంది. ఇవన్నీ ఇస్తే నేను పొడుగ్గాను, ఒక రేషన్ కార్డు మీద ఎందరాన్ని అని 2 లక్షలు ఇస్తా అన్నాడు. సరే మేమేమనుకున్నాం, నీవ ఎంత అయితే కంత వాళ్ళ దగ్గర ఏం దాస పెట్టినావా, వచ్చిన కాడికి వేస్తాయి అనుకున్నాం. మొదలు 50,000 అన్నాడు, పరద చూపించిండు చెక్కు. 2వ తారీఖు 1,50,000 అన్నాడు, స్టేజ్ మీదకి వచ్చి ఇంత పొడుగు చెక్కు చూపించిండు. ఇక 3వ తాప 2 లక్షలైన వరకు అమెరికా మొక్కన పోయి, అమెరికా పోయిన కొడుకు కాపుదనం కొడుకు ఏం చేసిండు, ఇంగ్లీష్ చక్కగా రాక ఆ శ్రీధర్ బాబుని పెట్టుకొని పోయిండు. మరి ఆడికి పోయి ఖాతా తీసేస్తాననే పోయిండు, అందరి రాజకీయవేత్తలకు ఉన్నది నాకు లేదని. మరి మనం పైసలు బాకీ తెస్తాననే పోయిండు. ఇది కాలే అది కాలే ఏది కాలే. వచ్చుడే ఏమంటాడు అంటే, మన ఇయ్యలేనోడు కదా లేవలేనోడు పోయిన వత్తనే హరీష్ రావుకు సిగ్గుందా, శరం ఉందా, ఏముందా, అది ఉందా, అట్లే 2 లక్షలు చేసేస్తానని పరద చూపించాడు. 2 లక్షల రూపాయలు చూపిస్తానంటే మేమేమనుకున్నాం, ఇక మా ఇస్తాడు కావచ్చు. నువ్వు వాగ్దానాలు చేసినవన్నీ, నువ్వు ఇచ్చినవన్నీ, నువ్వు అన్ని ₹1 లేకుండా 2 లక్షల వరకు మాఫీ చేసి, నువ్వు తులం బంగారం చేసి, ఈ 7,500 చేసి, ఈ భాగవతాలన్నీ చేసినాక నువ్వు కాపుదన కొడుకు ఒక రెడ్డి జాతిలో పుట్టినావు. నువ్వేమనేది ఉండే అంటే, హరీష్ రావు ఇంకెవరన్నా ఉన్నారా, 2 లక్షల రుణం మాఫీ రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, హరీష్ రావును తోలుమను, హరీష్ రావు పంపి నేను ఆ 2 లక్షలు కూడా 24 గంటలు కొడతా అని ఒక స్టేజ్ మీద ఒక విధానంగా మాట్లాడి పంపి ₹1 లేకుండా చేసిన హరీష్ రావు, నువ్వు ఒకనాడు రాజీనామా చేస్తాను, అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటేనే మనం ఇజ్జతర్లం. మనిషికి ఎకరం అమ్ముకొని చందాలేసైనా బల్ల గెలిపించుకుందాం. ముండా కొడక నువ్వు కాపుదనం కులంలో పుట్టి ఇప్పుడు ఇయ్యలేనోళ్ళు ఎవరైనంటే పోయినట్టు ఎవరికి చక్కగా ఇవ్వకపోతివి. వచ్చుడే అమెరికా నుంచి రాగానే ఇచ్చింది లేదా సచ్చింది లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. వెనకడగట్లే వాడు బండి సంజీవ్ మాట్లాడి ఆయనతో పార్టీ ప్రెసిడెంట్ పోగొట్టుకున్నాం. మరి వీడు కూడా 5 ఏళ్ళు ఉంటాడా, ఈయంత పార్టీ ప్రెసిడెంట్ ఈయంత మంత్రి పదవి పోగొట్టుకుంటాడు. కొడుక మా ఇచ్చది పోతావురా, మేము రెడ్డి కులంలో పుట్టినాం. నేను కూడా ఒక 100 రెడ్డి అని, నేను నా అయ్య ఒక్కొక్కనే. మా అయ్య చిన్నప్పుడు 5 ఏళ్ళు పోనప్పుడే చచ్చిపోయాడు. నాకు అన్ని అనుభవాలున్నాయి. నేను 14 రూపాయలకు సిద్దిపేటకు బాడిగా కొట్టి బతికిన. ఇవాళ 10 ఎకరాల భూమి, 2 కొడుకులు పిల్లలు మా ఊరిగా బతానా. నువ్వు బతకకాడికి బతకక వచ్చి నేనైతే అందరం ఎక్కిన. ఇక నా జన్మ ధన్యమైంది. ఇక నేను మాజీ ముఖ్యమంత్రిని అనిపించుకోని కోట వద్ద అడుగురని దండం పెడతా. ఈ రెడ్డి జాతిలో అందరికి మానం తీయకు. ఆ కొట్టేదేదో చక్క కొట్టి, కాకపోతే నువ్వు ఏం చేస్తావో ఏం బాధపడతావో, నీకు వెనుక 4 మీటలు ఉత్తమ్ కుమార్ ఉంటాడు, బొత్తం కుమార్ ఉంటాడు, పొన్నం కుమార్ ఉంటాడు. ఓ నెలకొక పారి ఢిల్లీకి పోతా అంటావు, నెలకు 2 మాటల ఢిల్లీకి పోతా. ఆడ అత్తమామని అడగాలి, ఈయన మొగాన్ని అడగాలి.
మనము సంసారం చేసినాం 10 ఏళ్ళు అంటే ఇతరాలు మొగలు అయ్య కొడుకులు సంసారం చేసినట్టు. మాపడదాం పొద్దుదాంలో కేసీఆర్ పిలిపించుకొని హరీష్ రావు కేసీఆర్ 2 నిమిషాలు మాట్లాడుకున్నాడంటే తెల్లారి అప్పు తెచ్చినరావు చొప్పు తెచ్చినరావు మనకు అన్న కటికిచ్చు. మరిగా నేను ఎక్కువసేపు మాట్లాడితే కూడా బాగుండేది. పెద్ద మనుషులు చాలామంది మాట్లాడినారు, బాగుండేది. ఇంకొక పని మనకు హరీష్ రావు గారు ఏం చేయాలంటే, ఇలా మండలిలో విలువంగానే ఇంతమంది జనాలు వచ్చినారు, సంతోషం. వీళ్ళు మొత్తము రైతు బంధు రుణమాఫీ పడని వాళ్ళని చెప్తారు. ఇవరకు అన్న చెప్తే చేతులు లేవట్టిండ్రు, సారచ్చి అడగంగానే చేతులు లేవట్టిండ్రు. సరే, ఇప్పుడు ఈ జనాలు ఇప్పుడు మండల వైజ్గా కాదు, సిద్దిపేట జిల్లా వైజ్గా కాదు, ఇంకొక నెల రోజులు దసరా దాకా దీపావళి దాకా చూద్దాము. ప్రతి మండలానికి ప్రతి కాన్స్టిట్యున్సీకు మొత్తం బస్సులు పెట్టి అసెంబ్లీ దాకానైనా కానీ కట్టుబడి ఇదే కండిషన్ మీద నిలబడి మనకు ఎన్నోసార్లు బొక్క తినబెట్టిండు, చికెన్ తినబెట్టిండు, మటన్ తినబెట్టి, ఈసారి ఎన్ని లక్షలైనా ఖర్చు కానీ బస్సులు పెట్టి వీళ్ళందరినీ ఒకసారి మాకు హైదరాబాద్ చూపించగలరని నేను దయచేసి సభాముఖంగా చెప్తున్నా. హరీష్ రావు గారికి ఈ పని చేస్తాడని కూడా నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు పేరు పేరు. సరే, తప్పకుండా. ఈరోజు మొన్నెవరో ఒక సామెత అన్నారు, పాలేందో నీళ్ళేందో తేలాలంటే కొద్ది టైం పడుతుంది అన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉండంగా ఏముండే, కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఇప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా మనసున పడుతున్నది. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏముండే, ఎరువు బస్తాలు కావాలంటే సిద్దిపేటలో పోయి మబ్బుల 5 గంటలకు లైన్లో నిలబెడితే, చెప్పుల లైన్లో పెడితే ఒక్క సంచి దొరికే పరిస్థితి ఉండే. పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎరువు బస్తాలు మీ ఊర్లలోకే లారీలలో పంపిండా లేదా? ఏనాడు 10 ఏళ్లలో మందు బస్తాల కోసం గింతలొల్లి గాలి అయిందా? కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మోటార్ కాలితే 5,000, ట్రాన్స్ఫార్మర్ కాలితే బాయికింత వేసుకొని లంచం ఇస్తే ట్రాన్స్ఫార్మర్ వచ్చు. అది వచ్చే వరకు వెనకమడి ఎండైపోతుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మోటార్లు కాలని కరెంట్ ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మర్లు కాలని కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజుల్లో ఎప్పుడో దొంగరాత్రి కరెంట్ వస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక పొద్దుందాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా? అంటే మార్చిండు. ఇది బంజాయి బిడ్డలో లేకున్నది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ మోపైంది. కరెంటు బాధలు, మోటార్లు కాలుతున్నాయి, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నాడిమిట్ల కేసీఆర్ ఉన్నప్పుడు కాలినాయా? మోటార్లు కాలలే, ట్రాన్స్ఫార్మర్లు కాలలే, మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది కరెంట్ వాళ్ళని పట్టుకొని అంటుంది. కేసీఆర్ ఉండగా అప్పుడు పొద్దుందాకా వచ్చింది కరెంటు, 24 గంటలు వచ్చింది. ఇప్పుడు ఏమైందా వత్తలేదు అంటుంది. అన్నదేవులు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. కేసీఆర్ ఉండగా ఫార్మరే ఫస్ట్, ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్. లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5,000 రూపాయలు రైతు బంద్ ఇచ్చిండు. అగో అది కేసీఆర్కు రైతు మీద ఉన్న ప్రేమ. మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు? ఏం కరోనా లేదు, ఏమి లేదు, ఏమైనా ఉన్నదా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు? కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగినాయా లేవా? ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, మందేస్తిమి. ఇక రేపు మాపు కోతకు రావట్టే. దసరా పండుగ దగ్గరికి వస్తుంది కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు. వేసిండా? మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు. మరి రైతు బంధు ఎందుకు వేస్తలేడు? ఏం చెప్పిండు అప్పుడు? కేసీఆర్ ఉండగా మొదలు 4,000 ఇచ్చిండు, మళ్ళీ గెలిస్తే 5 ఇస్తా అంటే 5 ఇచ్చిండు, మళ్ళీ గెలిస్తే 8,000 చేస్తా అన్నాడు. కానీ గెలిస్తే మనం చేద్దాం. కానీ వీళ్ళు గెలిచిండ్రు 7,500 ఇస్తా అన్నారు. ఇవాళ ఇప్పటి వరకు సప్పులు లేదు. పోయిన యాసంగిలా 5,000 ఇచ్చిండు, 2,500 ఎగబెట్టిండు. ఈ వానకాలం ఇస్తాము అన్నారు. ఈ వానకాలం 7,500 లేదు, 5,000 కూడా లేదు. ఆయనతో 5,000 కూడా రాలే. రైతు బంధు వల్లేదని 3 పైసల మిత్తికి తెచ్చినా
అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే. ఇంకొకరు 2 రూపాయల మిత్తికి తెచ్చిన అన్నాడు, యాదగిరి 2 రూపాయల మిత్తికి తెచ్చిన అన్నాడు. నువ్వు రైతు బంధు అయ్యాక ఇలా అప్పుల పాలు చేస్తున్నాడు రైతుల్ని. ఇవాళ కేసీఆర్ ఉండగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయికో మందు బస్తాలకో కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్. వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు. ఏమి పెరగలే. మన ఊర్లో పొన్న కేసీఆర్ రాకముందు 5 లక్షలు ఉండే. కేసీఆర్ వచ్చి కరెంటు మంచిగా ఇచ్చి కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు మంచిగా చేసి పెద్దవాగు మీద చెక్ డ్యాములు కట్టి కానుగొర్రె మీద ఇన్ని చెక్ డ్యాములు కట్టి మంచిగా 2 పంటలు వండేటట్టు వ్యవసాయాన్ని మంచిగా చేసిండు. రైతు విలువ పెంచిండు. ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. 5 లక్షలున్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా 25 లక్షలు 30 లక్షలకు ఎకరం అయ్యేటట్టు చేసిండా లేదా కేసీఆర్? ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చినాక కొండ్రోడే లేడు. ఇంత లగ్గం ఉన్నదనో ఏదన్నా ఆపద పడ్డదనో ఓ అద్దపిగడు అమ్ముకుందామంటే వాడు ఈ మర్రి కూడా చూస్తలేడు. మళ్ళా భూముల విలువలు తగ్గినాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రైతు యొక్క విలువ తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనం చూస్తాం. ఈ పంటకు నీళ్ళు రాలేదా మనకు? కాళేశ్వరం నీళ్లు మన యాసంగి పంటకు వచ్చినాయా లేదా నంగునూరుకు? మరి కాళేశ్వరం కూలిపోతే యాసంగి పంటకు నీళ్ళు ఎట్లొచ్చినాయి? అంటే ఈయనకు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి. అన్ని ఉత్తమ ఆటలు. కాలే మాఫీ మొన్న ఏం చెప్పినప్పుడు ఎలక్షన్ అప్పుడు, ఇంకెవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే జల్లి ఉరుకుర్రి, బ్యాంకుకు ఉరుకుర్రి, జల్లి తెచ్చుకోర్రి. ఇక 9వ తారీఖు నేను రాగానే మొదలు సంతకం పెడతా, మొదలే రుణమాఫీ, ఇక మీ వాడితేనే ఉంటాయి బ్యాంకుల, జల్ది ఉరుకుర్రి అన్నాడు. అన్నాడా లేదా? సంతకం పెట్టుకొని ఓట్లు అడుగుతావా నువ్వు? మొదలు సంతకం పెడతా, 7వ తారీఖే రుణమాఫీ చేస్తా అన్నావు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎలక్షన్లలో ఎంపీ ఎన్నికలలో ఓట్లు అడుగుతావని బిగ్గరగా దొరకబట్టినా. బిడ్డ నీ సంగతి ఏంటి? నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలంటే నువ్వు రుణమాఫీ చేయాలి. నువ్వు రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని గట్టిగా పట్టినా. నేను తిట్టుడు పెట్టినా, రోజు తిట్టుడు పెట్టినా. పెడితే మాట్లాడంగా మాటలు పెరిగినాక నేను మాట అన్నా, నువ్వు రుణమాఫీ చేస్తే ప్రతి రైతుకు అన్న మాట ప్రకారంగా రుణమాఫీ చేయి. అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యి. మా అక్క చెల్లెలకు చెప్పిన మాట ప్రకారం 2500 ఇయ్యి. నేను రాజీనామా పెడతా అని చెప్పిన. ఇయ్యకపోతే నువ్వు పెడతావా రాజీనామా అన్నా. నేనేమన్నా, నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా అక్క చెల్లెలకు నెలకు 2500 వస్తే నాకు సంతోషం. నా ఒక్కనికి ఎమ్మెల్యే పదవి కంటే మా రైతులందరికీ రుణమాఫీ అయితే నాకు అందులో సంతోషం ఉంటుంది. నా ఒక్కరికి ఎమ్మెల్యే పదవి కంటే మా ముసలోళ్ళకి కేసీఆర్ 200 ఉంటే 2000 చేసిండు, నువ్వు 4000 చేయరా బిడ్డ. అవ్వా తాతలకు 4000 వస్తే నాకు సంతోషం. నేను అవన్నీ వస్తే నేను వదిలిపెడతా ఎమ్మెల్యే అని చెప్పిన. నువ్వు విడిచిపెడతావా చేయకపోతే అన్న. సవాల్ తయారన్నాడు, మంచిదన్నాడు, ఓకే అన్నాడు. మరి ఏం చేసిండు? 15 ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది. చేస్తే ఇంతమంది వస్తారు అగిడికి కదమ్మా. అన్ని అబద్ధాలే. 6 గ్యారంటీలు అన్నారు, బాండ్ పేపర్లు వంచిండ్రు, ఇక చేస్తాము అగ చేస్తామన్నారు. అయిందా రుణమాఫీ? ఇవాళ ఒక ఆయన కలిసిండు నాకు. మన నిన్న సిద్దిపేటలుంటే ఎల్లారెడ్డి అని ఒక రైతు వచ్చిండు, ఇబ్రాహీంపూర్ ఊరు ఆయనది. ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ వచ్చిన రుణమాఫీ కాలేదు సార్ అన్నాడు. ఎందుకు కాలే ఎల్లన్నా అన్న. మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయినావా? ఏమన్నారు ఎల్లన్నా అన్న. ఏమంటున్నారు సార్, వాళ్ళు నా భార్య పేరు తెమ్మంటుండ్రు అన్నాడు. అంటే మరి ఇవ్వకపోయినావే నేనన్నా, నాకు తెలియక. నేను పెళ్ళే చేసుకోలేదే అన్నాడు. నీకు ఎన్ని ఏండ్లు ఉంటాయంటే 51 ఏండ్లు ఉన్నాయట. ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ ఊరు, 51 ఏండ్లు ఉన్నాయి ఎల్లన్నకు. ఆయన పెళ్లి చేసుకోలేదట ఎందుకో. ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు తేపో అంటుండు. ఇప్పుడు నాకెవడు పిల్లనిస్తాడు సార్, నా భార్య ఎడికెళ్ళి రావాలి, నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన్న పరిశాన్ అవుతుండు. అది కాలేదు, కోనాయిపల్లి నా ఊరు, నా రుణమాఫీ కాలేదని ఒక పాస్బుక్ తీసుకొని వచ్చింది. అట్లే మా కోల రమేష్ గౌడ్ కోఆపరేటివ్ చైర్మన్ నంగునూరు, ఆయన చెప్పిండు, మా కోఆపరేటివ్ సొసైటీల మా అంజుమన్ బ్యాంకుల 69 మందికి మాఫీ అయింది, ఇంకా 111 మందికి మాఫీ కాలేదు అంటుండు. అంటే అయినోళ్ళు తక్కువ,
కానోళ్ళు ఎక్కువ. అయింది 65, కాంది 111. ఇక రేవంత్ రెడ్డి అంటాడు రుణమాఫీ మొత్తం అయిపోయింది, హరీష్ రావు జల్దీ రాజీనామా చేయమనబట్టే. ఇప్పుడు ఏందన్నట్టు ఇది? మరి అయితే ఇంతమంది ఆడికెళ్ళి వచ్చిండ్రు, నేను ఎవరి కోసం చేస్తా అన్న మీకోసం కాదా? ఇవాళ రేపు సర్పంచ్ పదవి వదలాలంటేనే 10 సార్లు ఆలోచన చేస్తాం. కానీ నా పదవి కంటే నా ప్రజలు ముఖ్యం, నా రైతులు ముఖ్యం అనుకున్నా నేను. మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా ఒత్తిడి పెడదాం, ఎంబడ పడదాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్రపోము. కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం, అందరికీ రుణమాఫీ చేయించి తీర్థం. రైట్ అవుతుంది వానకాలం. చెప్పిన మాట ప్రకారంగా 7,500 రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఆయన మాటలు, ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతుంది నాకు. యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి. రైతు బంధు ఎగబెట్టిండు, 4,000 పింఛన్ ఎగబెట్టిండు, అక్క చెల్లెలకు 2,500 ఎగబెట్టిండు, బోనస్ ఎగబెట్టిండు, ఉద్యోగస్తులకు డిఏలు ఎగబెట్టిండు, తులం బంగారం ఎగబెట్టిండు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, ఇయ్యాలటికెళ్ళి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా ఎగ్గొట్టుడు బంద్ చేయి. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు మేలు చేయి, కన్ను తెరువు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ఈ నంగునూరు వేదికగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంతమంది ఆగబట్టినవి ఒక మల్యాల ఊర్లో ఇంతమంది కాగినాయి. ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు. బ్యాంకులో అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగినరా? పాస్బుక్ అడిగినరు అంతే. పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి. ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు? ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా రైతుల ఆగ్రహ ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరియట్ ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ.